వదులుకండి సార్. సార్ ధనవంతుడిగా బతకాలంటే ధనవంతుడిగా ఖర్చు చేయడం నేర్చుకోవాలి. అదంతా సార్ అది మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి పెట్టిన డైలాగ్ సార్. యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో 2-3 లైన్స్ ఉంది సార్, దాన్ని కట్ చేసేసారు సార్. అది ఎవడో చెప్పిన మాటను విని వీడొచ్చి ఇంట్లో మాట్లాడుకున్నాడు అట్లా సీన్. అలా ఎవరెవరో చెప్పింది దీన్ని వింటే మనం ఏమవుతాము, ఇళ్ళ కన్ఫ్యూషన్స్ వస్తూ మనకు అలానే దీన్ని చెప్పే సీన్స్ అది. దానికోసమే ఆ లైన్ చెప్పాది. నేను అదే అడిగాను సార్, ఇలా పట్టగానే రివర్స్లో రియాక్షన్స్ వస్తుంది అలా అంటే, లేదు ఉండండి సార్ అలా అని చెప్పి పెట్టారు. బట్ అంతా నిజం వచ్చి మనం మాట్లాడినదే సార్. అవును సార్. ఎప్పుడన్నా అప్పు చేసి ఇబ్బంది పడ్డారు సందర్భాలు ఉన్నాయా సార్? లేదు సార్, ನಾನು ఫుడ్ లేక ఉంటే కూడా అప్పు తీయకనే ఉన్నాను సార్. అల్లే పడుకుంటాను సార్, అప్పు తీసింది లేదు సార్. ఇప్పుడు నా కారు డ్యూల్ ఉంది సార్, అది మాత్రమే. మిగతా ఎప్పుడే నా దగ్గర ఉంటే యూజ్ చేస్తా, లేదంటే సైలెంట్గా ఉండిపోతాం. ఎక్కువ ఉంటే కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేస్తా, అంతే సార్. ఓకే, కారు డ్రైవర్గా మీరు యాక్ట్ చేశారు కదా ఈ చిత్రంలో. సో రియల్ లైఫ్లో ఎవరినైనా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఉన్నాయా సార్? మీరు ఎక్కువ కార్ డ్రైవర్దా నాకు ఎంతకంటే నాకు ఇలాంటి ఒక డ్రైవర్ లేదైనా అలా నా డ్రైవర్ ఎలా ఉండాలి అలా నా మైండ్లో ఉందో అలానే నాది యాక్ట్ చేశాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.